నా వెనుక కనిపిస్తున్నటువంటి ఈ వీడియో, ఈ బైట్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి బాగా వైరల్గా మారింది. యూపీ కేంద్రంగా చాలామంది చాలా రకాలైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. హిందువులు మతం చూడరు, హిందువులు అభివృద్ధినే చూస్తారు, అందుకనే అందులో భాగంగా అక్కడ సమాజ్వాదీ పార్టీని ఉద్ధరించారు అని ఒక వర్గం మాట్లాడుతూ ఉంటే, మనం ఏం చెప్తూ ఉన్నాం, ముఖ్యంగా భరతవర్ష ఏం చెప్తుందంటే హిందువులు మతము లొట్టబీస్ ఇవన్నీ చూడరు కానీ అభివృద్ధి అవి కూడా చూడరు. ఎందుకంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసినటువంటి అభివృద్ధి అలాగే ప్రక్షాళన వంటి కార్యక్రమాలు నభూతో నభవిష్యత్తు, శత్రువులు కూడా ఒప్పుకునేటటువంటి, శత్రువులు మీన్స్ ప్రత్యర్థులు కూడా ఒప్పుకునేటటువంటి మ్యాటర్ అది. ఎఫ్డిఐలు తేవడంలో కానీ పరిశ్రమల రూపకల్పనలో కానీ అంత పెద్ద రాష్ట్రం అది, చాలా పెద్ద రాష్ట్రం యూపీ అనేది. దాంతోపాటుగా మాఫియాని తుదముట్టించడంలో ఆయన తీసుకున్న చర్యలు కానీ, ఎక్కడెక్కడ అన్యాయం జరిగితే అక్కడక్కడ జస్టిస్, ఇమీడియట్ జస్టిస్ చూపించడంలో కానీ, వీటితో పాటుగా మౌలిక సదుపాయాలు, ఎయిర్పోర్టులు, అయోధ్య రామ మందిరం, కాశీ కారిడార్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఒక టర్మ్లో సాధించినటువంటి ఘనతల లిస్ట్ ఇది. కానీ ఇవేవి కనిపించినటువంటి కుల కణతలు కలిగినటువంటి హిందువులు సమాజ్వాదీ పార్టీకి వేశారు ఓటు. అందులో భాగంగా ఈరోజు ఇండి వర్సెస్ ఎన్డీఏ అనే ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. సరే, ప్రతిదీ కూడా దైవాధీనం, భగవంతుడి యొక్క నిర్ణయంగా భావించుకుంటూ ముందుకు వెళ్తే, అండ్ హిందువుల ద్వారా బీజేపీకి, బీజేపీ ద్వారా హిందువులకు మధ్య ఒకంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. బీజేపీ ఎంత మేరకు హిందువుల్ని నమ్మి ముందుకు వెళ్ళాలి, హిందువులు ఎంతవరకు బీజేపీని నమ్మి వెనుపోటు పడవాలి, ఇవన్నీ కూడా. వీటి నడుమ ఒక వార్త ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏంటి ఆ వార్త? ముందు ఆ వీడియో ప్లే చేస్తాను, చూడండి. उत्तर प्रदेश में एक जिला है रामपुर, उसके एक गांव में पोलिंग बूथ पर जहां 100% मुस्लिम मतदाता है, टोटल वोटिंग हुई है वहां पे 2322। उस गांव में 532 घर दिए हैं प्रधानमंत्री आवास योजना के तहत। इस पोलिंग बूथ पर भाजपा को एक भी वोट नहीं मिला। मैं बार देती हूँ, उत्तर प्रदेश में అది మీకు అర్థమైంది అనుకుంటా, చెప్పే ప్రయత్నం చేస్తా. మోదీ ఏమంటారు, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని. అయితే ఈ సబ్కా విశ్వాస్ దగ్గర వచ్చినటువంటి క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, యూపీలోని రాంపూర్ జిల్లాలో ఒక పోలింగ్ బూత్లో 2322 ఓట్లు ఉన్నాయి. అవన్నీ కూడా 100కి 100% ముస్లిం ఓట్లు. అక్కడ ఆ గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా 532 గృహాలు వచ్చాయంట. 532, 2322 మంది ఓటర్లు ఉంటే 532 గృహాలంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఒక గృహం అనేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా మోదీ హయాంలో వారికి లబ్ధి చేకూరింది. కానీ ఆ బూత్ నుంచి పోలైన ఓట్లన్నీ అకార్డింగ్ టు రిపబ్లిక్ భారత్ సోర్స్ 0. సో సంక్షేమ పథకాలు మింగడానికి మోదీ కావాలి, మత ప్రాతిపదికన ఓట్లు గుద్దడంలో ఇంకొకరు కావాలి. ఈ ఆలోచన హిందువులకు లేకపోవటం వల్ల యూపీలో ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అమేథీలో స్మృతి ఇరానీ ఓడిపోవడంలో కానీ, అలాగే అమరావతిలో నవరీత్ కౌర్ ఓడిపోవడం కానీ, ఇవన్నీ కూడా హిందువుల గురించి హిందువులే ఆలోచించాల్సినటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉన్నాయి. సావర్కర్ గారి మాటల ప్రకారం, నాకు వేరెవరూ అన్నా భయం లేదు కానీ హిందువుల్లో ఉండి హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తారు, మాట్లాడతారు చూడండి, వాళ్ళంటేనే నాకు భయం, చాలా భయం అని సావర్కర్ గారు ఒక మాట చెప్తారు. సో అదే నేడు నిజమైంది. ఎనీవేస్, ఎంత నిజమైనా, ఎంత కష్టమున్నా, ఎన్ని ఆటంకాలున్నా ఆ విఘ్నములన్నీ కూడా దాటి 3.0కి రెడీ అవుతున్నారు మోదీ అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం.